ఈవేళ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లోక్సత్తా మేమంతా కూడా ముఖ్యమంత్రి గారిని కలిశాం. అయ్యా, ఏళ్ల తరబడి నానుస్తున్నారు తెలంగాణ సమస్యని. ప్రధాన పార్టీలు కావాలని ప్రజల మనోభావాలను రెచ్చగొట్టారు. వందలాది మంది యువత ఆవేశంతో ప్రాణహాని చేసుకుంటున్నారు. లక్షల మంది భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఒకప్పుడు పచ్చగా ఉండే అవకాశం ఉన్నది, ఈవేళ ఉన్న కొద్దిగా దిగజారుతున్నది. కాబట్టి ఈ సభను నడపాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. అందుకోసమని అన్ని పక్షాలని ఒప్పించి శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చి 20 నెలలు గడిచినా కూడా ఏ కేంద్ర ప్రభుత్వం అయితే ఆ కమిటీని ఏర్పాటు చేసిందో ఆ కమిటీ నివేదిక వచ్చాక మేము వెంటనే దాన్ని పరిశీలించి నిర్ణయం చేస్తామని చెప్పని పదే పదే ప్రజలకు హామీలు ఇచ్చిందో ఆ ప్రభుత్వం నిద్రపోతున్నది. కాబట్టి సత్వరమే సమగ్రమైన సామరస్యమైన పరిష్కారాన్ని చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిందిగా, అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిందిగా ఈ సభ కనుక ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేసినట్టయితే వెంటనే కేంద్రం పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సభ తన పని తాను చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇన్ని సమస్యలుండి విద్యుత్తులో తీవ్రమైన సంక్షోభం ఉంది. ఈవేళ సంక్షోభమే కాదు, రాబోయే రోజుల్లో వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఈవేళ మూర్ఖపు విధానాల్లో కొనసాగినట్టయితే అసలు రాష్ట్రం విద్యుత్ రంగం అంతా కూడా చీకటైపోయే ప్రమాదం ఉన్నది. నీటిపారుదల రంగంలో తీవ్రమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలు కానీ, అవినీతి కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ అతలకుతలంగా ఉంది. దాని మీద దృష్టి పెట్టకుండా మనం నిర్లక్ష్యం చేసినట్టయితే రాష్ట్ర ప్రజలు క్షమించరు. అందుచేత ముఖ్యమంత్రి గారిని కోరాం, అన్ని పార్టీలను కోరుతున్నాం. నిర్ణయం పార్లమెంట్లో కేంద్రంలో ఉన్నప్పుడు మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకోవటం, ముఖం మీద కోపంతో ముక్కుని నరుక్కోవటం విజ్ఞత కాదు. ఈ సభ నడుపుదాం, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చక్కబరుద్దాం, యువతగా భవిష్యత్తునిద్దాం. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ పెడితే ఏమవుతుందన్న భయం, ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ పెడితే ఏమవుతుందో అన్న భయం, ఇక్కడ పెట్టుబడి పెడితే ఏమవుతుందో అన్న భయం,